హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన మూవీ స్టోరీ ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటుంది. దాంట్లో పనిచేసే ఒక అమ్మాయి తనకి ఇష్టం లేకపోయినా సరే తన టార్గెట్ రీచ్ అవడానికి తన క్లయింట్స్కి తను నమ్ముకుంటూ ఉంటుంది. అలా తన క్లయింట్స్కి కావాల్సిన సుఖాన్ని ఇచ్చేసి తన టార్గెట్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత తను చాలా తప్పులు చేస్తున్నది ఏంటో తెలియాలంటే మనం ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా రొమాంటిక్ గా ఉంటుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా మన మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ లో మనకి లీజల్ అనే ఒక అమ్మాయిని చూపెడతారు. తన కల్లోని తన ఇంటి ఓనర్ తోటి ఫుల్ గా మ్యాటర్ కానిస్తూ బాగా ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరు అలా మంచి బంగంలు వేసుకుంటూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తన నిద్ర లేస్తుంది. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నైట్ తన కల్లోని వాళ్ళ ఇంటి ఓనర్ తోటి మ్యాటర్ కానిచ్చినట్టు. నిజానికి వాళ్ళ ఇంటి ఓనర్కి ఇంకా అమ్మాయికి ఎటువంటి సంబంధం ఉండదు. నిజానికి లీజల్కి కనీసం బాయ్ ఫ్రెండ్ కూడా ఉండడు. కాకపోతే తన ఆ విధంగా కల్లోని వాళ్ళ ఇంటి ఓనర్తో మ్యాటర్ కానిచ్చి ఉంటుంది. ఆ తర్వాత తను రెడీ అయిన తర్వాత తన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. కాకపోతే అప్పటికే వాళ్ళ ఇంటి ఓనర్, వాడి పేరు అర్నాల్ వచ్చి తన తలుపు కొడుతూ ఉంటాడు. ఇంకా తను చెప్తాడు, ఇంటి రెంట్ నువ్వు ఛానల్గా కట్టలేదని చెప్పి, ఎప్పుడు కడతావని చెప్పి అడుగుతాడు. దీంతో అప్పుడు లీజల్ మన అర్నాల్ గారిని మెల్లగా టెంప్ట్ చేసి ఇంకా అది మాట్లాడి నేను తొందరలో కట్టేస్తానని చెప్పి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. అలా తను అక్కడ నుంచి తన ఆఫీస్కి వెళ్తుంది. అలా వెళ్ళిన దగ్గర వాళ్ళ బాస్ అక్కడ ఉండే వాళ్ళందరికీ, వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫ్లాట్స్ అన్ని ఎలా అమ్మాలనేది, టార్గెట్స్ అన్ని తొందరగా ఎలా రీచ్ అవ్వాలనే దాని గురించి మాట్లాడుతూ ఇంకా వాళ్ళందరికీ క్లాసెస్ ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ బాస్ లీజల్ని చూసి నీ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా బాగాలేదని, టార్గెట్ రీచ్ అవ్వట్లేదని చెప్పి, ఎలా అయితే నేను జాబ్ నుంచి పీకి దొబ్బుతానని చెప్పి తనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దీంతో అప్పుడు లీజల్ చేసేదని లేక తన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్ అయిన డాన్ని కలిసి అక్కడ నుంచి తన ఇంటికి బయలుదేరుతుంది. కాకపోతే తన ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ నైట్ అవుతుంది. కాకపోతే మన అర్నాల్ గడ్ అంటే వాళ్ళ ఇంటి ఓనర్ మాత్రం ఆ ఇంటి ముందు, అంటే లీజల్ వాళ్ళ ఇంటి ముందు గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు తన రెంట్ గురించి అడగడానికి. కాకపోతే తను ఎప్పుడు వెళ్తాడని చెప్పి వెయిట్ చేసి వాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లీజల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. లీజల్ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటి ముందు, అంటే ఆ టేబుల్ పైన తనకు సంబంధించిన బిల్లులు చాలా ఉంటాయి. ఎందుకంటే లీజల్కి బాగా సూక్ ఎక్కువ. తను అన్ని మంచి బ్రాండెడ్ బట్టలు కొంటూ ఉంటుంది. దీంతో తన ఆ బిల్లుని చూసి తను బాధపడుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు లీజల్ అక్కడ నుంచి వాళ్ళ ఆఫీస్కి మళ్ళీ తిరిగి వెళ్తుంది. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు లీజల్ వాళ్ళ ఆఫీస్లోనే ఒక కొత్త ఎంప్లాయీ జాయిన్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు సుజన్ అసలు తన పాత కంపెనీలో ఒక బెస్ట్ ఎంప్లాయీ కింద ఉండేది. కాకపోతే తన శాలరీ అనేది సరిగ్గా సరిపోవట్లేదని చెప్పి ఈ కంపెనీకి షిఫ్ట్ అయి ఉంటుంది. దీంతో తన బాస్ వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. అప్పుడు లీజల్ సుజన్ని చూసి తనకి కాంపిటీషన్ వచ్చిందని చెప్పి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత లీజల్ ఇంకా సుజన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సుజన్ లీజల్తో చెప్తుంది తను వర్క్ చేసిన పాత కంపెనీలో శాలరీని సరిగ్గా ఇవ్వట్లేదని, కాకపోతే ఈ కంపెనీలో టార్గెట్ రీచ్ అయితే అందరికీ ఇన్సెంటివ్తో పాటు రోలెక్స్ వాచ్ కూడా ఇస్తున్నారని చెప్పి, అందుకని నేను ఈ కంపెనీకి షిఫ్ట్ అయ్యానని చెప్పి తను చెప్తుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి ఒక క్లయింట్ ఫ్లాట్ కొనడానికి వస్తాడు. కాకపోతే అప్పుడు ఆ క్లయింట్ అక్కడ లీజల్ దగ్గర నుంచి వెళ్ళి సుజన్ దగ్గరికి వెళ్ళి ఇంకా సుజన్ తనతో ఏదో విధంగా మాట్లాడి ఒక ఫ్లాట్ అమ్మేపిస్తుంది. దీంతో అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా తను బాగా అభినందిస్తారు. ఇంకా బాస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను వచ్చిన రోజుని ఒక ఫ్లాట్ అమ్మినందుకు వాళ్ళందరూ తనని కంగ్రాచులేట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఆఫీస్ అయిపోవడంతో ఎంప్లాయీస్ అందరూ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు సుజన్ బయటకు వచ్చేసరికి అక్కడ ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు. ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు థామస్ ఆల్రెడీ ముందే సుజన్కి తెలుసు. దీంతో అప్పుడు సుజన్ అక్కడ నుంచి ఆ ట్యాక్సీకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లీజల్ అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళిన దగ్గర అక్కడ మళ్ళీ ఆ ల్యాండ్ లార్డ్ అయిన అర్నాల్డ్ గారు కనపడతాడు. దీంతో తను రెంట్ అడిగేసరికి నేను ఎలాగైనా సరే తొందరలు ఇచ్చేస్తానని చెప్పి తన బ్రతిమాలు అక్కడ నుంచి లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత సీన్లో ఆఫీస్లో వాళ్ళ బాస్ ఎంప్లాయీస్ అందరికీ ఒక ఆఫర్ ఇస్తుంది. అదేంటంటే ఎవరైతే ఎక్కువ ఫ్లాట్స్ అమ్ముతారో వాళ్ళందరికీ నేను 3 lakhs బోనస్ ఇస్తానని చెప్పి ఆఫర్ ఇస్తుంది. దీంతో అప్పుడు వాళ్ళందరూ అక్కడ ఫస్ట్ పేరు సుజన్ దే ఉండటంతో తనకే ఆఫర్ వస్తుందేమో అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. మరొక వైపు అక్కడ బాస్ లీజల్ని బాగా తిడుతూ ఉంటుంది. ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ అనేది బాగా తగ్గిందని, 3 రోజుల్లో నువ్వు నీ టార్గెట్ని రీచ్ అవ్వకపోతే నేను జాబ్ నుంచి తీసేస్తానని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు లీజల్ చేసేదేం లేక అప్పుడు వాళ్ళ పాత క్లయింట్స్ అందరికీ కాల్ చేసి ఫ్లాట్స్ గురించి కొనమని, ఇంకా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఫ్లాట్స్లో పెట్టమని చెప్పి బ్రతిమాలుతూ ఉంటుంది. కాకపోతే ఎవరు కూడా తన మాటను సరిగ్గా పట్టించుకోరు. దీంతో అప్పుడు తన ఫ్రెండ్ అయిన డాన్ అంటాడు, నా క్లయింట్స్ని నీకు ఇచ్చేస్తానని, ఎందుకంటే నేను నెక్స్ట్ మంత్ అమెరికాకి షిఫ్ట్ అయిపోతున్నానని చెప్పి అంటాడు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఒక క్లయింట్ వస్తాడు. అప్పుడు ఆ క్లయింట్ లీజల్ దగ్గరికి కాకుండా ఎప్పట్లాగే సుజన్ దగ్గరికి వెళ్తాడు. దీంతో అప్పుడు లీజల్కి అర్థమైపోతుంది ఇంకా తన పిచ్చ కాంపిటీషన్ ఉందని చెప్పి తన గురించి బాగా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు సుజన్ అక్కడ నుంచి ఆ క్లయింట్ని తీసుకెళ్ళి అపార్ట్మెంట్ చూపెట్టడానికి ఒక ఫ్లాట్కి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడికి వచ్చిన క్లయింట్ వాడు బట్టలు నిప్పేస్తాడు. ఆ తర్వాత పద మన మ్యాటర్లోకి వెళ్దామని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు సుజన్ సరే పద అని చెప్పి వాడిని అక్కడ నుంచి బాల్కనీలోకి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆ క్లయింట్ గాడు ఆ సుజన్ యొక్క రసాలు, మామిడి పళ్ళు అన్ని జుట్రేసి మొత్తం చప్పరించి వదిలేస్తాడు. వాళ్ళిద్దరు అలా మ్యాటర్ కానిచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి లీజల్ వస్తుంది. ఇంకా లీజల్ వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా చూసేస్తుంది. ఇంకా తనకు అర్థమవుతుంది లీజల్ ఏ విధంగా వాళ్ళ కస్టమర్స్ని పట్టుకుంటుందో అని చెప్పి.
ఆ తర్వాత వాళ్ళ వర్క్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు లీజల్ అక్కడ సూజన్ దగ్గరికి వచ్చి నేను మొత్తం చూశానని చెప్పి నువ్వు ఈ విధంగా క్లయింట్స్ని పట్టుకుంటున్నావు అని చెప్పి అంటుంది. అప్పుడు సూజన్ అంటే అవును నాకు వేరే దారి లేదని, ఎందుకంటే నేను ఏదో విధంగా ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలని, ఎందుకంటే నా కూతురికి హార్ట్ సర్జరీ చేయించాలి, నాకు దానికోసం డబ్బులు అవసరం అని చెప్పి తను అంటుంది. ఆ తర్వాత లీజల్ మాత్రం సూజన్ మాట నమ్మదు. ఆ తర్వాత సూజన్ అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడు తను తీసుకెళ్ళి టాక్సీ డ్రైవర్ అక్కడ మన సూజన్కి లైన్ వేస్తూ ఉంటాడు, ఇంకా తనతో మాట్లాడాలనుకుంటాడు. కాకపోతే మన సూజన్ మాత్రం ఆయన అసలు పట్టించుకోదు. చూసారా మా బ్రోస్ డబ్బు లేనోడు ఎంత సిన్సియర్గా లవ్ చేసిన ఈ అమ్మాయి పట్టించుకోదు, అదే డబ్బు ఉన్నోడు డబ్బు ఇసిరేసి ఆ అమ్మాయిని మొత్తం జుర్రేసి వదిలేస్తున్నాడు. అందుకని డబ్బు మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత సూజన్ అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత సూజన్కి ఒక కూతురు ఉంటుంది, నిజంగానే తనకి హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. మరొక వైపు మన లీజల్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కాకపోతే లీజల్ రెంట్ కట్టినందుకు మన ఎర్నల్ గడు వాళ్ళ ఇంటికి అంటే లీజల్ వాళ్ళ ఇంటికి తాళం వేస్తాడు. దీంతో అప్పుడు లీజల్ అక్కడ నుంచి మన ఎర్లన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత తను లాక్ ఓపెన్ చేయమని చెప్పి రెండో తొందరలో కడతానని చెప్పి బ్రతిమాలుతుంది. కాకపోతే ఇంటి ఓనర్ గడు అంటాడు అలా జరగాలంటే నువ్వు నన్ను సంతోషం పెట్టాలి, సుఖ పెట్టాలని చెప్పి అంటాడు. దీంతో తను చేసేదేం లేక సరే అని చెప్పి అప్పుడు లీజల్ మన ఇంటి ఓనర్ గడి దగ్గరికి వచ్చి ఇంకా తన మామిడి పళ్ళని చూపెడుతూ తనకిష్టం లేకపోయినా మన ఎర్నల్ గడి లాలీపాప్ నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంది. ఆ తర్వాత మన ఎర్నల్ గడి హ్యాపీ ఫీల్ అవుతాడు. దీంతో తాళం ఓపెన్ చేస్తాడు. అలా తన లోపలికి వెళ్తుంది. కాకపోతే తను ఆ విధంగా చేసినందుకు తను చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. దీంతో తను దాని నుంచి తప్పించుకోవాలని చెప్పి పక్కన ఒక పబ్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన దగ్గర ఒక డబ్బున్న వ్యక్తితో మాట్లాడుతుంది, ఇంకా వాడితో పరిచయం పెంచుకుంటుంది. ఆ తర్వాత వాడిని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లాట్ కొనడానికి రమ్మని చెప్పి ఇంకా దానికోసం నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పి అంటుంది. దీంతో వాడు అదే విధంగా ఫ్లాట్ కొనడానికి వస్తాడు. ఇంకా దానికి ఆ ఫ్లాట్ కొన్నందుకు మన లీజల్ కూడా సూజన్ దారిలో వెళ్ళి వాడికి కావాల్సింది ఇచ్చేసి వాడితోటి టపాటాప్ కానిచ్చేస్తుంది. ఆ తర్వాత తను పేపర్ వర్క్ చేసుకుంటానికి కిందకు వచ్చి తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి సూజన్ వస్తుంది. ఇంకా సూజన్ మాట్లాడుతూ థ్యాంక్స్ చెప్తుంది, ఎందుకంటే తను చేసిన దాని గురించి తన నిజం గురించి ఎవరికి చెప్పనందుకు. కాకపోతే పాపం సూజన్ కూడా తెలియదు కదా లీజల్ కూడా సూజన్ దారిలోనే వచ్చిందని, తనకి గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతుందని. దీంతో అప్పుడు లీజల్ అంటుంది గుర్తుపెట్టుకో ఇప్పటి నుంచి నేను కూడా నీ కాంపిటీషన్ అని, ఎలాగైనా సరే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు నేను తీసుకుంటానని చెప్పి అంటుంది. దీంతో వాళ్ళిద్దరు పోటీ పడి మరి పబ్లిక్ అంటే బాగా డబ్బున్న పబ్లోకి వెళ్ళటం, అక్కడ డబ్బున్న వ్యక్తులను పటాయించడం, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సింది ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇంకా వాళ్ళ దగ్గర ఫ్లాట్లు కొనిపించి వాళ్ళకి మ్యాటర్ కానివ్వడం. అలా వాళ్ళిద్దరు ఫుల్గా గుర్ర మాట్లాడుతూ ఇంకా వాళ్ళ టార్గెట్ కూడా రీచ్ అవుతూ వాళ్ళ పని అవగొట్టుకుంటూ వాళ్ళ టార్గెట్ కూడా రీచ్ చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు సూజన్ ఇంకా లీజల్ ఒక పబ్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన దగ్గర అక్కడ ఇద్దరు కజిన్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు జేసన్ ఇంకా ఎరిక్. వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా లీజల్ ఇంకా సూజన్ ఇద్దరు కూడా ఒకరికొకరు పరిచయం అయినట్టుగా అక్కడ బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ లీజల్ మాత్రం ఎరిక్ అనే ఒక అబ్బాయిని ఎంచుకుంటుంది, ఎందుకంటే తను కొంచెం హ్యాండ్సమ్గా ఉన్నాడని చెప్పి. కాకపోతే అక్కడ సూజన్ మాత్రం అక్కడ జేసన్ పట్టుకుంటుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే లీజల్కి తెలుస్తుంది జేసన్ బాగా డబ్బున్న వ్యక్తి అని, ఇంకా తను ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు అని చెప్పి. దీంతో ఏదో విధంగా సూజన్ అక్కడ నుంచి తప్పించాలని చెప్పి కావాలనే లీజల్ తన పైన డ్రింక్ని పోస్తుంది. దీంతో సూజన్ అక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్తుంది. అలా తను వెళ్ళగానే అప్పుడు లీజల్ అక్కడ నుంచి లేచి ఇంకా జేసన్ పక్కకు వచ్చి కూర్చుని జేసన్ తోటి బాగా కొంచెం దగ్గర అవుతూ ఉంటుంది. దీంతో అప్పుడు సూజన్ చూస్తుంది, ఇంకా తను ఏం మాట్లాడకుండా తను అక్కడ ఉన్న ఎరిక్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే మన సూజన్ బాగా మంది ఎక్కువ వేసేస్తుంది. దీంతో తను బాగా నడవలేని పొజిషన్లో ఉంటుంది. అప్పుడు మన ఎరిగ్గాడు ఇంటికి తీసుకెళ్తానని చెప్పి సూజన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళిన తర్వాత సూజన్ని బోర్లా పడుకోబెట్టి ఫుల్గా దెబ్బేసేస్తాడు. అలా చాలాసేపు దెబ్బేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అప్పుడు తను కళ్ళు తెరిచి చూసేసరికి అప్పుడు ఎరిక్ తనకి కొన్ని డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళమంటాడు. ఇంకా ఎరిక్ అనుకుంటాడు తనొక్క చికెనీ అని చెప్పి, ఎందుకంటే అక్కడ లీజల్ చెప్పుకుంటుంది సూజన్ ఒక డబ్బులకి పనిచేసే చికెనీ అని, ఇంకా తను తీసుకెళ్లి మ్యాటర్ కానిమని చెప్పుకుంటుంది. దీంతో తను అందుకనే ఆ విధంగా తనకు డబ్బులు ఇచ్చి ఉంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సూజన్ లీజల్ దగ్గరకు వచ్చి నువ్వెందుకు నాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నావని, నేను ఇదంతా నా కూతురు ఆరోగ్యం కోసం చేస్తున్నానని చెప్పి నన్ను ఈ విధంగా బాధ పెట్టొద్దని చెప్పి అంటుంది. కాకపోతే లీజల్ మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో మనకి లీజల్ దగ్గరికి జేసన్ వస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత తను చెప్పినట్టుగానే ఫ్లాట్ కొనుక్కుంటాడు. అలా కొనుక్కున్న తర్వాత అప్పుడు మన జేసన్ గడు లీజల్ని తీసుకెళ్ళి ఒక రూమ్లోని 4 గంటల వరకు ఫుల్గా మ్యాటర్ కానిచ్చి టపా కొట్టేస్తూ ఉంటాడు. దీంతో అప్పుడు మన లీజల్ కూడా బాగా వీక్ అయిపోతుంది. మరొక వైపు లీజల్ బాగా ఈ పనిలో బిజీ అవడంతో మన డాన్ గడిని సరిగ్గా కలవకుండా ఉంటుంది. ఈ గ్యాప్లో మన డాన్ గడికి ఇంకా సూజన్కి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. దీంతో ఆ రకమైన సంబంధం కూడా ఏర్పడుతుంది. దీంతో వాళ్ళిద్దరు ఎవరు లేని ఫ్లోర్లోనే ఫుల్గా గోడకు నొక్కుబెట్టి దెబ్బేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఏ విధంగా చేసుకుంటారంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సీన్లో మన సూజన్ ఒక పబ్లోనే ఒక క్లయింట్తో మాట్లాడుతూ ఉంటే అక్కడికి లీజల్ వచ్చి తన పనిని చెడగొట్టేస్తుంది. ఇంకా క్లయింట్ని అక్కడ వెళ్ళిపోయేలా చేస్తుంది. దీంతో అప్పుడు సూజన్ లీజల్ని బ్రతిమాలుకుంటుంది, నీ విధంగా చేయొద్దని చెప్పి, ఎందుకంటే నేను డబ్బు సంపాదించింది నా
నా కూతురు ఆరోగ్యం కోసమని నా పని నేను చేసుకునే మంచి బ్రతిమలుతుంది. కాకపోతే అప్పుడు లీజల్ అంటుంది, నువ్వు చేసేది డబ్బు కోసమే, నేను చేసేది డబ్బు కోసమే, నువ్వు దేనికోసం ఖర్చు పెడితే నాకెందుకో చెప్పంటుంది. దీంతో వాళ్ళ మధ్యన ఉన్న శత్రుత్వం అలాగే కొనసాగుతూ ఉంటుంది. మరొక వైపు సూజన్ని ఆ డ్రైవర్ గడు అంటే థామస్ గడు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, నాతో ఒక్కసారైనా సరే మ్యాటర్ కానివ్వమని చెప్పి. ఇదిలా ఉండగా అప్పుడు సూజన్కి హాస్పిటల్ నుంచి ఒక అర్జెంట్ కాల్ వస్తుంది. అదేంటంటే తన కూతురు ఆరోగ్యం బాగాలేదని చెప్పి, తనకి బాగా సీరియస్ గా ఉందని చెప్పి, డబ్బులు కావాలని చెప్పి. దీంతో అప్పుడు సూజన్కి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. ఈలోగా అప్పుడు సూజన్కి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఒక క్లయింట్ ఉన్నాడని, వాడికి కావాల్సిన సుఖానికి ఇస్తే వాడు చాలా డబ్బులు ఇస్తాడని చెప్పి తెలుస్తుంది. దీంతో అప్పుడు సూజన్ తనకి ఇష్టం లేకపోయినా అది పని చేయడానికి ఒప్పుకుంటుంది. తన విధంగా వెళ్దాం అనుకున్న టైంకి అప్పుడు ఆ క్లయింట్ వస్తాడు. ఆ క్లయింట్ వచ్చేసరికి అప్పుడు సూజన్ పక్కకి లీజల్ కూడా వస్తుంది. కాకపోతే అప్పుడు ఆ క్లయింట్కి మన సూజన్ కన్నా లీజల్ని వస్తుంది. దీంతో ఆ క్లయింట్ గడు అక్కడ నుంచి లీజల్ని తీసుకెళ్ళిపోతాడు. దీంతో అప్పుడు సూజన్కి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు ఆ క్లయింట్ అక్కడ నుంచి లీజల్ని తీసుకెళ్లి ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. కాకపోతే పాపం లీజల్కి తెలియదు ఆ క్లయింట్ గాడు పెద్ద మొరటి నమ్మేగాడు అని చెప్పి. దీంతో అప్పుడు ఆ క్లయింట్ గాడు లీజల్ని చాలా బలవంతంగా ఇంకా చాలా ఒక రకంగా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏ రకంగా అంటే లీజల్ యొక్క తమలపాకుని అరిటాకు చేసేంత రేంజ్ లో దెబ్బేస్తూ ఉంటాడు. దీంతో లీజల్ చాలా దారుణంగా ఏడుస్తూ ఉంటుంది. మరొక వైపు అక్కడ సూజన్ థామస్ దగ్గరికి వెళ్ళి లీజల్ అనే అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయని, ఆ డబ్బులు తీసుకొస్తే కనుక నేను నీతోటి మ్యాటర్ కనిస్తానని చెప్పి అంటుంది. కాకపోతే అప్పుడు మా థామస్ కూడా అంటాడు, ఫస్ట్ నాకు మ్యాటర్ కావాలంటాడు. దీంతో అప్పుడు సూజన్ సరే అని చెప్పి వాడికి కావాల్సింది ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అప్పుడు థామస్ గడ్ అక్కడ నుంచి క్యాబ్ వేసుకుని వెళ్తాడు. అలా వెళ్ళేసరికి లక్కీగా అప్పుడు లీజల్ కూడా మన థామస్ గడ్ క్యాబ్ ఎక్కుతుంది. అలా ఎక్కి తన ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడు మన థామస్ గడ్ లీజల్ని చూసిన తర్వాత వాడి ఆలోచన మారిపోతుంది. అప్పుడు ఎవరు లేని ఒక అడవిలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ లీజల్ని పడుకోబెట్టి లీజల్తో దెబ్బేస్తూ ఉంటాడు. కాకపోతే లీజల్ అప్పటికే బాగా వీక్గా ఉండటంతో తను అక్కడ చనిపోతుంది. ఆ తర్వాత అప్పుడు ఆ థామస్ గడ్ ఆ డబ్బు తీసుకొచ్చి అక్కడ సూజన్కి ఇస్తాడు. దీంతో సూజన్ తన కూతురుని ఏదో విధంగా బతికించుకోగలుగుతుంది. కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ తన న్యూస్లో చూస్తుంది లీజల్ ఎవరు లేని అడవిలోని ఆ విధంగా చనిపోయిందని చెప్పి చూస్తుంది. కాకపోతే సూజన్కి తెలుసు తను ఏ విధంగా చనిపోయిందో. కాకపోతే ఈ విషయం గురించి కనుక చెప్తే థామస్ విషయం బయటపడితే తను కూడా బయటపడుతుందని చెప్పి తను సైలెంట్గా ఉంటుంది. తను అనుకున్నట్టుగానే ఏదో విధంగా తను ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ గెలుచుకుంటుంది, ఇంకా తన డబ్బును కూడా గెలుచుకుంటుంది. కాకపోతే ఇప్పుడు తనకి ఆ డబ్బుతో ఎటువంటి అవసరం ఉండదు. ఆ తర్వాత అప్పుడు సూజన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు లీజల్ ప్లేస్లో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి సూజన్తో ఛాలెంజ్ చేస్తుంది, నేను నీకన్నా బెస్ట్ ఎంప్లాయీ అవుతానని. ఇక్కడతో ఈ మూవీ లండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ మూవీ మీకు మన టెలిగ్రామ్లో 20K వ్యూస్ తర్వాత దొరుకుతుంది.